ఎన్ని సమస్యలు వస్తాయో మీకు బాగా తెలుసు మాకంటే. కనుక ఆ సమస్యల్లో వీడు పరిశుద్ధతను కాపాడుకుందామని భార్య చెప్తే పురుషుడు వినట్లేదు. ఒకవేళ పురుషుడు భార్యగా చెప్తే భార్య మాట వినట్లేదు. ఇలాగ అపవిత్రత కొనసాగుతూనే ఉంది. ఎందుకు కారణం అంటే దేవుడిచ్చిన పిలుపును మనం గ్రహించలేకపోతాం. అందుకని దేవుడు అంటారు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి అంటాడు. కనుక పరిశుద్ధతకు మనం ఏం చేయాలి, ప్రాముఖ్యత ఇవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. చిన్న వయసు నుంచే పరిశుద్ధత అంటే ఏంటో నేర్పాలి. చిన్న వయసు నుంచే దేవునికి లోబడటం అంటే ఏంటో మనం నేర్పాలి. పెద్దలైన మనమే దేవుని యొక్క పిలుపుకు లోబడని స్థితిలో ఉంటే మన పిల్లలకి ఎలాగ మనం నేర్పగలుగుతాం. కనుక నేను ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్స్పెషల్లీ ద చర్చ్ కమర్స్కి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాడు, సేవ చేయటానికి కూడా పిలిచాడు. కొందరు నాకు బాగా తెలుసు, నా స్నేహితులు దేవుని యొక్క పరిచయం చేయటానికి పిలువబడ్డారు ప్రత్యేకించి ఈ బర్నబా పౌలు వలె. కానీ వారి తల్లిదండ్రుల యొక్క ఒత్తిడి ద్వారా వారు ఉద్యోగాలు సంపాదించుకొని దేవుని యొక్క పిలుపుని ఏం చేశారు, నిర్లక్ష్యం చేశాడు. దేవునికి స్తోత్రం చేయలేదా? చాలా వేదన వేస్తూ ఉంటుంది. ప్రభు పిలిచాడు, దర్శించాడు, వాగ్దానం ఇచ్చి పిలిచాడు నా సేవ చేయమని. కానీ తల్లిదండ్రులు ఒత్తిడి ద్వారా వారు ఆ పరిచయం పిలుపును మర్చిపోయి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఉద్యోగాలు కొనసాగిస్తున్నారు, ప్రభుత్వ జాబులు కలిగి సుఖ సంతోషాలతో బతుకుతున్నారు. కానీ దేవుడి యొక్క పిలుపును వారు ఏం చేశారంట, ఎందుకు మర్చిపోయారంటే చాలా కారణాలే చెప్తారు. అయ్యో మనం ఏమంటారు, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోతే పరిచయం చేయలేమని ఒక సాగుతూ ముందు కొంతకాలం జాబ్ చేయమంటారు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఆశల కోరికలు ఎక్కువైపోతే మానవుడికి ఆ యొక్క ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో దేవుని పిలుపును కూడా చాలామంది ఏం చేస్తున్నారు,